ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? సో వెల్కమ్ టు జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్. చాలా విషయాలు లోతుగా మనం ప్రతిరోజు పరిశీలిస్తున్నాము. సో నాకున్నటువంటి సమయాన్ని బట్టి నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఈ విధంగా రికార్డ్ చేసి అప్లోడ్ చేసి ప్రపంచానికి, అంటే ఎంతమంది చూస్తున్నారు, మ్యాక్స్ అంటే ఒక 30 మంది 20 మంది చూస్తుండొచ్చు, కానీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చూడొచ్చు. ఎందుకంటే బాగా పాపులర్ ఉన్నటువంటి వ్యక్తులే వీడియోస్ ఎక్కువ చూస్తారు కాబట్టి ఇది కామనే. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం అద్భుతాల గురించి 1, 2, ఇప్పుడు 3వ భాగం అంటే పార్ట్ 3 నేర్చుకోబోతున్నాం. పార్ట్ 1 అంతా మనం ఏం నేర్చుకున్నామంటే సైన్స్, న్యాచురల్ లాస్ గురించి నేర్చుకున్నాము. పార్ట్ 2లో అంతా మొత్తం వచ్చేసి అంటే అద్భుతాలు అని చెప్పబడేటువంటి ఏమంటారు చూడు, మ్యాజిక్, వీటిని అద్భుతాలుగా చెప్పబడినాయి. పురాతన కాలంలో అవి మారుకుంటూ మ్యాజిక్ షోలుగా మార్చారు. అప్పట్లో విచిత్రమైన వేషధారణతో వచ్చేవాళ్ళు. ఇప్పుడంతా సూట్ బూట్లు కోట్ వేసుకొని ఇప్పుడు మ్యాజిక్స్ చేస్తూ ఉన్నారు చేతి వాటంతో. సో సైన్స్ని ఫాలో అవుతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారు మీరు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు బైబిల్ ప్రకారంగా కూడా చూడాలి కదా. సో అద్భుతాలు అంటే ఏంటి, ఎలా జరుగుతాయి, అప్పుడు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రము బాబోయ్ కొంతమందిని చూస్తే నేను నిజంగా జనాలు అంత పిచ్చి వాళ్ళ, నిజంగా ఎంత లోక విషయంలో ఎంత తెలివి కనపరుస్తారో తెలుసా. ఏదైనా షాప్కి పోయినప్పుడు కొనేట అమ్మో జాగ్రత్తగా ఉండాలో, ఆన్లైన్లో జాగ్రత్త. దేవుడు, నీ జీవితమే దేవుడు. నువ్వు రేపు పొద్దున బ్రతికింపబడాలా, నువ్వు జీవంలో ఎంటర్ కావాలంటే నువ్వు మరి అసలైన విషయం దేవుడే కదా. ఈ జీవితం ఏమైనా తాత్కాలికంగా ఈ 60 ఏళ్ళు 100 ఏళ్ళతో ముడిపోయి ఉంటుందా ఏంటి? జీవితాంతం అంటే జీవితం అనేటువంటిది ఇక్కడ ఒక టైం పీరియడ్ ఉంటుంది. అక్కడ టైం పీరియడ్ అనేటువంటిది లేదు కదా. నిత్యము అంటారు, ఎటర్నల్ అంటారు దానికి. సో ఎటర్నల్ అంటే దేవునితో నిత్యంగా బ్రతికి ఉండడం. ఇప్పుడు నువ్వు ఆల్రెడీగా మాట్లాడుతున్నావు, చెల్లిస్తున్నావు, తింటున్నావు, నువ్వు బ్రతికి ఉన్నావు కదా. అలాగనే నిత్యం ఆయనతో బ్రతికి ఉంటాం అనమాట. అంటే కేవలం శరీరాన్ని విడిచిపెట్టినంత మాత్రాన మనం చనిపోయినట్టు కాదు, కానీ శరీరాన్ని మనం విడిచిపెట్టి మనం క్రీస్తులో క్రీస్తు వద్దకు చేరుకుని ఉంటాము. క్రీస్తులో మృతులైన వాళ్ళు, మిగతా వాళ్ళంతా వేదనకరమైనటువంటి ప్రదేశాల్లో వెళ్తారు అనేటువంటి విషయం మీకు ధనవంతుల లాజరు స్టోరీ విషయంలో బాగా తెలుసు. అండ్ దాని గురించి వదిలేసేయండి, ఎందుకంటే అది పెద్ద టాపిక్ అది. అండ్ మిరాకిల్స్ గురించి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. మిరాకిల్స్ బోర్డు పెట్టినా, లేకపోతే అబ్రకదబ్రా చేసిన కొన్ని వేల లక్షల జనాలు వస్తారు ఇంకో మరి ఈ బోర్డు పెట్టగానే. అందుకనేమో ఏది బాగా వర్కౌట్ అవుతుందో దాని మీద హైలైట్ చేసి కండక్ట్ చేస్తారేమో మీటింగ్స్, నాకు తెలీదు. చాలా సార్లు కొంతమంది పేర్లు పిలవడం. విజయప్రసాద్ రెడ్డి మంచి ఒక దాన్ని నిరూపించాడు బాగా మంచిగా. హ్యాట్స్ ఆఫ్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ మనుషులని మధ్యలో పెట్టేసి వాళ్ళ గురించి స్టార్టింగ్ నుంచి వాళ్ళ మనుషులు అందరూ ఎంక్వైరీ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ వ్యవస్థలు ఎందుకు వచ్చారు, దాని తర్వాత ఆయన మళ్ళీ అక్కడి నుంచి పిలవడం, ఇవన్నీ చాలా మోసకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత అద్భుతాలు అనే విషయంలో కొన్ని విజయవాడలో మీకు తెలిసినారు కదా, అతని తర్వాత తెలుసుకున్నారు నీళ్లు, వాటర్, దాంట్లో ఏదో లిక్విడ్ కలిపేసి మత్తుకు సంబంధించినటువంటి పదార్థాలు చల్లడము, ఇట్లా చాలా రకాలైనటువంటి మోసాలు ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ అద్భుతాలు. అసలు అద్భుతాలు అంటే ఏంటి, ఏమనుకుంటున్నారు? సూపర్ న్యాచురల్ థింగ్స్ అవి, మనుషులు చేయలేనటువంటి అవి. మనుషులు ఇప్పుడు ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన చేస్తాడు, అర్థమవుతుందా? మనుషులు చేయలేనటువంటి విషయాలు అవి. ఒకసారి మనం మిరాకిల్స్ అనేటువంటి బైబిల్ ప్రకారంగా రీసెర్చ్ అంటే చాలా లోతుగా పరిశీలించుకుంటూ వద్దాము. తర్వాత మనకు సంపూర్ణ జ్ఞానం అందుతుంది. దేవుడు మేము అందరి ఆత్మలను తెరిచి ఈ వాక్యము మీ హృదయంలో నాటుకొని వాక్యానుసారంగా అందరికీ ఈ వెలుగుని అందరికీ ప్రకటించేలాగా దేవుణ్ణి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సో మిరాకిల్, వాట్ ఈజ్ మిరాకిల్? మిరాకిల్ అంటే బైబిల్ ప్రకారంగా ఏంటి అందరికి తెలిసి ఇంతకుముందు చెప్పాను కదా. సో బైబిల్ ప్రకారంగా దేవుడు మానవునికి అసాధ్యమైనటువంటి
ఏదైతే ఉందో దానిని చేయడమే అది ఒక అద్భుతంగా చెప్పబడింది. ఎలాగా? రెఫరెన్స్ లూకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనంలో చూసుకున్నట్లయితే, ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ విత్ మెన్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. అంటే మనుషులకు అసాధ్యమైనటి దేవునికి సాధ్యములు. అంటే ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్ అంటే మనుషులకు అసాధ్యమైనటువంటి ఆర్ పాసిబుల్ విత్ గాడ్, దేవునికి సాధ్యమైనటువంటి మిరాకిల్స్ అంటే. సో ఇది సహజ సూత్రాలు మరియు సహజ సూత్రాలు అంటే న్యాచురల్ లాస్, మానవ సామర్థ్యం, హ్యూమన్ ఎబిలిటీ యొక్క పరిమితులు దాటి తన శక్తిని మరియు అధికారాన్ని నిరూపించే అతీంద్రియ చర్య అంటే సూపర్ న్యాచురల్ యాక్ట్. ఓకే, అది మనుషులు చేయలేరని ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది కదా. ఇట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ యాక్ట్ దట్ గోస్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ న్యాచురల్ లాస్ అండ్ హ్యూమన్ ఎబిలిటీ, ప్రొవైడింగ్ హిస్ పవర్ అండ్ అథారిటీ. ఓకే, ఆయన శక్తి సామర్థ్యాలను నిరూపించేటువంటి అతీంద్రియ చర్య ఇది. ఓకే, ఇది మిరాకిల్ గురించి డెఫినేషను. పాత నిబంధనలో మిరాకిల్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు మనకు పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉంటాయి? 39. మన బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66. సో పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 బుక్స్, 27 బుక్స్. ఓకే, ఇందులో మనకు పాత నిబంధనలో అద్భుతాలు చూసుకున్నట్లయితే మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాము. మనకు మన దానికంటే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే సో దానికంటే ముందు మనము ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే మన దేవుడు ఎవరండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆశ్చర్యకరుడు, గాడ్ ఆఫ్ వండర్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మన దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, అద్భుతాలు చేస్తాడు ఆయన, వండర్స్. ఎందుకంటే హీ ఈజ్ ద క్రియేటర్, ఆయనే నిజమైన దేవుడు. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful, Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఏం పదాలండి బాబు, ఆశ్చర్యకరమైన. మనకి ఇలాంటి డెఫినేషన్ ఉందా ఏంటి? మనం మనుషులం అండి బాబు. మనకు కూడా దేవుడు తీసివేసినటువంటి రాయిని మూలకు తలరాయిగా చేస్తాడు, అంటే మెయిన్ పిల్లర్గా చేస్తాడు దేవుడు. చాలా ప్రేమిస్తాడు విరిగి నలిగినటువంటి వ్యక్తులని. ఆ విషయం మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనుషులు చీదరించిండొచ్చు, చీకొట్టిండొచ్చు, వెలివేసిండొచ్చు. అలాంటి మనుషులు అంటే దేవుడికి చాలా ఇష్టం. వాళ్ళ దగ్గరనే దేవుడు బాగా పనిచేస్తాడు. ఓకే, విరిగి నలిగినటువంటి వ్యక్తుల వద్ద. సో పాత నిబంధన మరియు కొత్త నిబంధన విడివిడిగా ఎన్ని అద్భుతాలు నమోదు చేయబడ్డాయో ఒకసారి చూద్దాము. పాత నిబంధనల ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పాను కదా, ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు విడివిడిగా లెక్కించినట్లయితే దాదాపు, అంటే సపరేట్గా లెక్క పెడితే దాదాపు 160 అద్భుతాలు ఉంటాయి. 160 అద్భుతాలు. సంఘటనల వారీగా వర్గీకరించినట్లయితే, సంఘటన వారీగా అంటే ప్రతి ఇన్స్టెంట్గా, లైక్ ఈజిప్టు తెగులు ఒకటిగా, అరణ్యాల సదుపాయము ఒకటిగా, అలా కౌంట్ చేసుకున్నట్లు పోతే దాదాపు 70 నుంచి 80 అద్భుతాలు, అంటే సపరేట్, అంటే కంప్లీట్గా వేరే వేరే ఉంటాయి. 70 నుంచి 80 అద్భుతాలు ఉంటాయి పాత నిబంధనలో. సపరేట్ అనమాట, కంప్లీట్గా వేరే ఉంటాయి. అలాగే కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే విడివిడిగా లెక్కించినట్లయితే ప్రతి స్వస్థత, విమోచన, ప్రకృతి అద్భుతము, పునరుద్ధానము విడివిడిగా దాదాపు 150 అద్భుతాలు అవుతాయి. సంఘటన ఆధారంగా వర్గీకరించబడినట్లయితే, ఉదాహరణకు యేసు రోగులను స్వస్థపరచడం ఒకటిగా, చనిపోయిన వారిని లేపడం రెండుగా, అలాగా సపరేట్ అనమాట, అంటే సంఘటన ఆధారంగా.
దాదాపుగా 35 నుంచి 40 అద్భుతాలు సపరేట్గా, అంటే ఆ వేటికి సంబంధం లేకుండా అలాంటి గొప్ప అద్భుతాలు జరిగాయి బైబిల్లో. సో అదే అండి హిస్టరీ. వై వీ నీడ్ మిరాకిల్స్, మనకు అద్భుతాలు ఎందుకు అవసరము, అలా కరెక్ట్ కదా. కోట్ల జనాలు పోతున్నారు ఎమ్మడి, చిన్న మ్యాజిక్ షోలు చేస్తే అయిపోయాం కదా, మన దేవుడు చేసేస్తారు. సో ట్రిక్స్ నేర్చుకున్నా కానీ చాలు, ఈ రోజుల్లో ఈజీ దేవుడు అయిపోతావు, కోట్ల డబ్బులు వస్తాయి. సో వెళ్ళి మ్యాజిక్ అనేది బాగా నేర్చుకుంటే త్వరగా డబ్బులు సంపాదిస్తారేమో అని నాకు అనిపించింది, చెప్తున్నా. సో నెక్స్ట్, వై వీ నీడ్ మిరాకిల్స్, మనకు అద్భుతాలు ఎందుకు అవసరం. మొదటిగా దేవుని శక్తిని బహిర్గతం చేయడానికి మనకు అద్భుతాలు ఎందుకు అవసరం అంటే, మొదటిగా దేవుని యొక్క శక్తిని మనము బహిర్గతం వెల్లడి చేయడానికి మనకు అద్భుతాలు అవసరం. దేవుడు సహజ నియమాలు అంటే న్యాచురల్ లాస్ మరియు మానవ పరిమితుల కంటే గొప్పవాడని అద్భుతాలు కనపరుస్తాయి. మీకు తెలుసు కదా, మానవులకు తెలిసినవి ఏంటి, న్యాచురల్ లాస్. వాటికి మించి నువ్వు ఎంత చేసినా కానీ జరగవు. న్యాచురల్ లాస్లో చనిపోయిన వారిని తిరిగి లేపగలుగుతారా? లేదు. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చగలుగుతారా? టైం తీసుకుంటుంది అది. ఓకే, ప్రాసెస్ టైం తీసుకుంటుంది. సో విశ్వాసాన్ని అలాగనమాట, దేవుని శక్తిని బహిర్గతం చేయడానికి అద్భుతాలు అనేటువంటి అవసరం మనకి. తర్వాత అంటే గొప్పగా మనము ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క అద్భుతాలు, ఆయన యొక్క బలాన్ని మనము బయట కనపరచడానికి మనకు అద్భుతాలు చాలా అవసరం. తర్వాత విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, అద్భుతాల వల్ల, ఆశ్చర్యాల వల్ల. చూడండి, చిన్న ట్రిక్, ఒక బూడిద ఇట్లా అనడం వల్ల, చేతితో ఇట్లా బూడిద వస్తూనే ఉందంటే దాన్ని చూసి దేవుడు అయిపోయాడు, అంతే కదా, దేవుళ్ళు అయిపోతాం కదా. సో అంటే విశ్వాసం ఎంత బలపడుతుంది చిన్న అద్భుతం ద్వారా. మళ్ళీ అలాంటి డూప్లికేట్ మిరాకిల్స్ కాకుండా ఒరిజినల్ దేవుడి యొక్క వండర్స్ క్రియేట్ చేసి అవి కళ్ళారా చూసినప్పుడు ఇంకెంత విశ్వాసం పెంపొందుతుంది, దృఢంగా స్ట్రాంగ్గా ఉంటుంది. దేవుడు అతీంద్రియ మార్గాల్లో పనిచేయడం చూసినప్పుడు ఆయనపై మన నమ్మకం పెరుగుతుంది. ఇంకా యోహాను సువార్త 20 అధ్యాయం 30 నుంచి 31 చదువుకుంటే తెలుస్తుంది. తర్వాత దేవుని సందేశాన్ని ధృవీకరించడానికి, ఆయన యొక్క సందేశం ఏదైతే ఉందో చెప్పాలనుకున్నాడో ఆ సందేశాన్ని ధృవీకరించడం. ఓకే, అంటే ధృవీకరించడం అంటే ఇంగ్లీష్ పదం గుర్తు రావట్లేదు. ధృవీకరించడం, దూత లేదా ప్రవక్త దేవుని చేత పంపబడ్డారని అద్భుతాలు తరచుగా ధృవీకరిస్తాయి. అంటే అవి ధృవీకరించడం అనేటువంటి పదం చాలా సో చాలా దానికి ఇంగ్లీష్ పదం నాకు గుర్తు రావట్లేదు ట్రాన్స్లేషన్లో. అంటే ఇవి అని ధృవీకరించడం అనమాట. సో దూత లేదా ప్రవక్త దేవుని చేత పంపబడ్డారని అద్భుతాలు తరచుగా, అంటే వాళ్ళు చేయడం వల్ల దేవుని మనుషులని గుర్తుపడతారు అనమాట ఆ సందేశం. అత్యవసర మానవ అవసరాలను తీర్చడానికి, మనకు అత్యవసరమైనటువంటి అవసరాలు చాలా ఉంటాయి, అందులో తీర్చడానికి కూడా అద్భుతాలు చాలా అవసరపడతాయి. ఎలాగంటే రోగులను స్వస్థపరచడానికి, ఆహారాన్ని అందించడానికి, ప్రమాదం నుంచి విడిపించడానికి మొదలైన వాటికి దేవుడు అద్భుతాలను ఉపయోగిస్తుంటాడు. అది మనకు అవసరం. ఓకే, సో దేవునికి మహిమ తీసుకురావడానికి కోసం కూడా అద్భుతాలు జరుగుతుంటాయి. అంతిమ ఉద్దేశం అంటే చివరి ఉద్దేశం, అల్టిమేట్ గోల్, అంతిమ ఉద్దేశం కేవలం సమస్యను పరిష్కరించడమే కాకుండా ప్రజలు ఆయన తట్టు తిరిగేలా, ఆయనను ఆరాధించేలా చేయడం. దీనికోసమే అద్భుతాలు జరుగుతాయి. అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఓకే, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. సరే, దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తాడు, మరి మనకెందుకు అవసరమో అక్కడ ఉంది క్లియర్గా. మరి దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తాడు? చాలా విషయాలు ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే చెప్తా ఉన్నా. నేను రీసెర్చ్ చేసి చాలా విషయాలు దేవుడు నిజంగా నేను ఎంత ధన్యం చేసుకున్నానేమో కానీ చాలా జ్ఞానయుక్తమైనటువంటి విషయాలు నాకు దేవుడు తెలియజేయడం అనేటువంటిది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ నాకు ఆయనను తెలుసుకోవడమే ఒక ఆశ్చర్యము, ఒక ఆనందం, ఒక అద్భుతం. ఓకే, ఆయన ప్రేమను, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడం అంటే అంతకు మించినటువంటి అదృష్టం ఈ జీవితంలో ఇంకేమీ అవసరం లేదు, చాలాది. సో దేవుడు అనేక ఉద్దేశాల కోసం అద్భుతాలు చేస్తుంటాడండి. ఒక్కొక్కటి 1 by 1 చూసుకుందాము. తన శక్తిని బహిర్గతం చేయడానికి, ఇందాక కూడా మనము మనకెందుకు అవసరం అన్నా కదా, దాన్ని డిస్కస్ చేసాం. తన శక్తిని బహిర్గతం చేయడానికి, తనకు అసాధ్యమైనది ఏది లేదని భూమి మీద
లేదంటే విశ్వంలో ఆయన చూపించడానికి అద్భుతాలను కనబరుస్తారనమాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. అంటే దేవుడు చెప్పినటువంటి పలికినటువంటి ఏ మాట అయినా కానీ నిరర్థకం అంటే వేస్ట్ కాదనమాట, అంటే ఫెయిల్ కాదనమాట. సో ప్రతిదీ జరిగి తీరుతుందనమాట. ఓకే, తన శక్తిని బహిర్గతం చేయడానికి ఆయన అద్భుతాలు కనపరుస్తుంటాడు. అంటే దేవుడు ఉన్నాడు, వీటన్నిటికీ కారణం దేవుడు అనేటువంటిది సిచ్యువేషన్స్ ద్వారా చాలా రకాలుగా అద్భుతాల ద్వారా ఆయన మనల్ని ఏమంటారు చూడు రకంగా ట్యాప్ చేస్తున్నట్టు అనమాట. ఆయన ప్రేమను చూపించడానికి అద్భుతాలు ఎందుకు చేస్తుంటాడంటే దేవుడు ఆయన ప్రేమను వెల్లడి చేయడానికి, ఆయన ప్రేమను కనపరచడానికి, ఆయన ప్రేమను చూపించడానికి. అద్భుతాలు దేవుని ప్రజల పట్ల ఆయనకున్న శ్రద్ధ మరియు దయను ప్రదర్శిస్తాయి. కీర్తనలు 136 4వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరములు ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఓకే, సో నెక్స్ట్ ఆయన వాగ్దానాలను నెరవేర్చడానికి అద్భుతాలు చేస్తాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి అద్భుతాలు చేస్తూ ఉంటాడు. దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడని అద్భుతాలు నిర్ధారిస్తాయి. దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడని అద్భుతాలు అనేటువంటివి స్పష్టం చేస్తాయి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు అబద్ధమాడడు, ఆయన మానవుడు కాదు. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా అనేటువంటి విషయము స్పష్టంగా తెలియజేస్తుంది వాక్యం. తర్వాత ఆయన మాటను ధృవీకరించడానికి ఏంటి అద్భుతాలు ప్రవక్తలు మరియు అపోస్తుల సందేశాన్ని ధృవీకరించాయి. అద్భుతాలు ప్రవక్తలు మరియు అపోస్తుల సందేశాన్ని, అంటే వాళ్ళు చెప్పినటువంటి సందేశాన్ని ధృవీకరించాయి అనమాట. ఎస్ అని. ఓకే, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనంలో ఆయన మాటను ధృవీకరించడానికి అద్భుతాలు చేస్తాడు. తర్వాత అవసరంలో ఉన్న తన ప్రజలకు సహాయం చేయడానికి అద్భుతాలు చేస్తాడు దేవుడు. అవసరంలో ఉన్న తన ప్రజలకు సహాయం చేయడానికి అద్భుతాలు చేస్తాడు. దేవుడు వారిని రక్షించడానికి, స్వస్థపరచడానికి లేదా విడిపించడానికి ఆయన జోక్యం చేసుకుంటాడు. కీర్తనలు 34:17వ వచనంలో చూసుకున్నట్లయితే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కాబట్టి అద్భుతాలు అనేటువంటి అవసరంలో ఉన్నటువంటి, ఎమర్జెన్సీలో ఉన్నటువంటి తన ప్రజలకు సహాయం చేయడానికి ఆయన అద్భుతాలను కనబరుస్తుంటాడు. ఆయన నామానికి మహిమ తీసుకురావడానికి ఆయన నామానికి మహిమ తీసుకురావడానికి అద్భుతాలు దేవుని దృష్టిని మరియు ఆరాధనలను ఆయన వైపు మళ్లిస్తాయి అన్నమాట. అద్భుతాలు అనేటువంటి దేవుని పట్ల దృష్టిని మరియు ఆరాధనను ఆయన వైపు మళ్లిస్తాయి. వాటిని చూడడం వల్ల ప్రజలు ఆశ్చర్యపడి దేవుణ్ణి ఆరాధిస్తారనమాట. ఓకే, ఆయన మహిమకు ఘనత వస్తుంది, ఆయన నామానికి మహిమ అనేటువంటిది వస్తుంది. యోహాను సువార్త 11:4, అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:11 చూసుకున్నట్లయితే, యోహాను 11:4లో యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అక్కడ అద్భుతాలు జరిగినాయి. కాబట్టి ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి అద్భుతాలు ఎందుకు చేస్తాడంటే, ఆయన ప్రణాళికలు ఏవైతే రచించుకుంటాడో వాటిని నెరవేర్చడానికి అద్భుతాలు చేస్తాడు అనమాట. బైబిల్లో ప్రతి అద్భుతం దేవుని రక్షణ ప్రణాళికలో సరిపోతుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చూడండి, ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి, ఆయన చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి అద్భుతాలు చేస్తూ ఉంటాడు. తన కరుణను చూపించడానికి యేసు కనికరపడి మత్తయి సువార్త 14:14లో
అనేక అద్భుతాలు జరిగాయి అందులో. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారందరినీ స్వస్థపరచను. ఓకే, తర్వాత అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే దుష్ట శక్తులను ఓడించడానికి లేదా విడిపించడానికి. అద్భుతాలు తరచుగా సాతాను పనిని నాశనం చేస్తాయి అన్నమాట. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో చూసుకున్నట్లయితే, నేను బయల్జేబులో వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవని వల్ల వెళ్ళగొట్టుచున్నారు, అందుచేత వారే మీకు తీర్పరులైందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయంగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దుష్ట శక్తులను ఓడించడం అన్నమాట. అంటే అద్భుతాలు ముఖ్యంగా దయ్యముల యొక్క దయ్యముల ద్వారా పీడింపబడిన వారిని, తర్వాత వాటి యొక్క కార్యాలను లయం చేయడానికి దేవుడు మనకు వచ్చాడనే విషయం కూడా తెలుసు మీకు. కాబట్టి దుష్ట శక్తులను ఓడించడానికి అద్భుతాలు అనేటువంటి దేవుడు కనబరుస్తూ ఉంటాడు. రైట్. సో ఈ రోజుల్లో అద్భుతాలు ఎలా జరుగుతాయి లేదా ఎలా జరుగుతున్నాయో అనే విషయాన్ని తెలుసుకుందాము. అద్భుతాలు ఈ రోజుల్లో వ్యక్తిగత అనుభవాలుగా జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్గా జరుగుతూ ఉన్నాయి. ఆ విషయం చాలామంది తెలుసుకోండి. పబ్లిక్ మీటింగ్స్, ఇంత పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేసి లక్షల జనాలు వస్తున్నా కానీ అక్కడ అద్భుతాలు జరగటం లేదు. పర్సనల్గా ఆ వ్యక్తికి అనుభవాల్లో ఉంటున్నాయి ఈ అద్భుతాలు. దేవుడు నేరుగా వ్యక్తుల జీవితాల్లో పనిచేస్తున్నాడని దీని అర్థం అన్నమాట. అద్భుతం జరిగినప్పుడు అది ఎక్కువగా ఆ వ్యక్తికి మాత్రమే గాఢంగా తెలుసుకుంటాడు. ఎందుకంటే అది ఆయన యొక్క వ్యక్తిగత ప్రార్థన, బాధ మరియు దేవునితో ఉన్నటువంటి సంబంధానికి సంబంధించినటువంటిది. ఓకే, సో అద్భుతాలు అనేటువంటి వ్యక్తిగత అనుభవాల్లో జరుగుతూ ఉన్నాయి. అతనికి మాత్రమే తెలుసు అన్నమాట. అందరికీ ఇంతకుముందు పబ్లిక్గా కనపరిచే విధంగా ఆ విధంగా ఏం జరగట్లేదు. ఆ విషయాన్ని నోట్ చేసుకోండి. తర్వాత వ్యక్తులు మరియు పరిస్థితుల ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు అద్భుతమైనటువంటి విమోచనను తీసుకురావడానికి, ఆయన తట్టు తిప్పడానికి ప్రజలను, సమయాన్ని మరియు పరిస్థితులను ఉపయోగించుకోగలడు. ఉదాహరణకు ఒక వ్యక్తి దేవుని ఉపకరణం అని, ఇన్స్ట్రుమెంట్ అని తెలియకుండానే, ఆయన యొక్క సాధనం అని తెలియకుండానే ఒక ప్రాణాన్ని కాపాడడానికి సరైన సమయంలో కనిపించడం, సడన్గా ఒక వ్యక్తి కనిపించడం, రక్షించడం అన్నమాట. సో ఇలాంటి వ్యక్తులు లేదా పరిస్థితుల ద్వారా దేవుడు అద్భుతాలు కనపరుస్తుంటాడు. మనని కూడా ఎన్నోసార్లు రక్షించాడు దేవుడు. యాక్సిడెంట్ రూపంలో కానీ, త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం అనేటువంటి చాలా జరిగాయి మన జీవితంలో కూడా. ఓకే, త్రూ మెడికల్ సైన్సెస్, వైద్య శాస్త్రం ద్వారా విశ్వాసులు వైద్యం మరియు సాంకేతికను దేవుడు స్వస్థతను తీసుకురావడానికి ఉపయోగించే సాధనాలుగా చూస్తారు. అంటే మెడికల్ సైన్స్ అనేటువంటిది చాలామంది మూర్ఖులు ఉన్నారండి క్రైస్తవుల్లో. కొంతమంది అద్భుతాల మీద అంటిపెట్టుకొని వాటి మీద అవగాహన లేక, అవేర్నెస్ లేక మూర్ఖంగా దేవుడు అన్ని చేసేస్తాడని చెప్పేసి మూర్ఖంగా కూర్చుంటారు. ఉదాహరణకు తీసుకుంటే, అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మరి దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వకపోతే మెడికల్ సైన్స్ ఇంతగా ఎందుకు డెవలప్ అవుతుంది? అప్పట్లో అంటే హాస్పిటల్స్ లేవు, మిరాకిల్స్ అవసరమైనాయి. అప్పుడు ఎమర్జెన్సీస్ అవన్నీ చూడడానికి హాస్పిటల్స్ లేవు కదా. సో ఇప్పుడు దేవుడు ఆయన మీద డిపెండ్ కాకుండా ఉండడానికి అవన్నీ దేవుడు జ్ఞానం ఇచ్చిండు, మెడికల్ సైన్స్ జ్ఞానం. వాటిని వాడకుండా ఉంటే ఎట్లా? అవి పాపమా, తప్ప? బైబిల్ ఎక్కడ చెప్పలేదు వైద్యం దగ్గరికి వెళ్ళొద్దు, చూయించుకురావద్దు అని. వీళ్ళ దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పింది. సో అక్కడేదో జరుగుతుందని ఒక నా దాదాపు చిన్నప్పుడో లేకపోతే ఎప్పుడో విన్న ఒక స్టోరీ ఏంటంటే, ఒక విశ్వాసరాలు, విజయవాడలో అనుకుంటా, ఒక విశ్వాసరాలు తన కొడుకు చనిపోతాడు అనమాట. తన కొడుకు చనిపోయిన తర్వాత ఆమె ఏడుస్తూనే ఉంది. ఇంకా దేవుని పట్ల అమోఘమైనటువంటి ప్రేమ, నమ్మకం, విశ్వాసం. మరీ బుద్ధి అంటే ఏమంటారు చూడు, మూర్ఖపు స్వభావం ఉండకూడదు. ఎందుకంటే ఆమె ఏం చేసిందంటే, చనిపోయిన తర్వాత కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉంది, నా దేవుడు బ్రతికిస్తాడని చెప్పేసి. అమ్మ, నమ్మడం తప్పేం, నేను తప్పేం కావటం. కానీ
ఎంతవరకు అనేటువంటి జరుగుతాయి అనేటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అవేర్నెస్ అనేది కలిగి ఉండాలి. అందుకే నేను ఎస్పెషల్లీ ఈ వాక్యం పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు నేను చాలా చూశాను కాబట్టి. చావు బతుకుల్లో హాస్పిటల్లో తీసుకోకుండా కొన్ని ఏరియాస్ ఉంటాయి, బెల్లంపల్లి లాంటి ఊర్లు కానీ, లేకపోతే కొన్ని అద్భుత శాల అంట, కొన్ని అట్లాంటి దగ్గర తీసుకుపోయి చంపేస్తున్నారు. వాడు ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకుపోతే బతికేస్తాడు. ఓకే, సో అలాగా చనిపోయిన తర్వాత విశ్వాసురాలు తన కొడుకు అలాగనే కంటిన్యూగా 6 రోజులైనా కానీ పురుగు పట్టిన ఆమెకు వాసన రాలేదంటే ఆమె మేబీ ఆమె తల్లి కాబట్టి ప్రేమలో ఆ బాధలో దుఃఖంలో కనపడలేదేమో. కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళంతా మనిషి చనిపోతే అన్నిటికన్నా దుర్గంధమైనటువంటి కుళ్ళిపోయినటువంటి శవం ఏదన్నా ఉందంటే అది మనిషిదే. భరించలేనటువంటి వాసన ఉంటుంది, అందుకే పాతి పెట్టేస్తారు మనిషిని వాసన భరించలేక. జంతువులు చనిపోయినా ఓకే మేనేజబుల్, కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆ వాసన ఆ ముక్కలకు చేత కాదు అనమాట పీల్చుకోవడం. సో ఆ చుట్టుపక్కల అందరూ వచ్చిన తర్వాత అప్పుడు మందలించి అప్పుడు ఆ శవాన్ని కప్పిపెట్టిన అనమాట. ఇలాగ మూర్ఖపు స్వభావం అనేటువంటిది ఉంటుంది. మెడికల్ సైన్స్ ఇంతగా డెవలప్ అయ్యి వైద్యం చేయించుకోకుండా, అఫ్కోర్స్ వైద్యం చూపించుకున్నా అయినప్పటికీ జరగకపోతే అతీతమైన శక్తి కావాలి కాబట్టి అతీంద్రియమైన శక్తి దేవుని మీద ఆధారపడాలి, అంటుకొని పెట్టుకోవాలి. కొన్నిసార్లు ఎంత వైద్యం చూపించినా, కొన్నిసార్లు ఎన్ని మందులు వాడినా, ఎంత ఖర్చు చేసినా కానీ దేవుడి యొక్క సంకల్పం లేకుంటే ఆ మనిషి కోలుకోలేడు. ఐసీయూలోకి పోయి తిరిగి రావాలంటే అది దేవుడు న్యాచురల్గా జరుగుతుంది. అంటే న్యాచురల్గా అంటే అతనికి వైద్యానికి సహకరించడం, అతనికి ఆయుష్ ఉండడం ఇలాంటివి ఉంటాయి. లేనప్పుడు కూడా దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా కాపాడాలంటే అది కేవలం ప్రార్థన ద్వారా, మన విశ్వాసం ద్వారా జరుగుతుంది అనమాట. వైద్య శాస్త్రాన్ని సంప్రదించకుండా హాస్పిటల్ ఇప్పుడు ఈ ఎవరైతే అద్భుతాలు చేస్తారు కదా, వాళ్ళకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిన వాళ్ళ బిడ్డలకు కానీ పిల్లలకు కానీ హాస్పిటల్ పోకుండా ఉన్నారేమో అడగమండి, వాళ్ళని పట్టేసుకోండి. వాళ్ళ ఫ్యామిలీకి కానీ, వాళ్ళ కొడుకులకు కానీ, భార్యలకు కానీ ఎవరికైనా ఆ వ్యాధి బాగలేనట్టు తెలిసిందంటే వాళ్ళని ఆపేసేయండి, పోకుండా అద్భుతాలు చేయమని చెప్పండి. వాళ్ళు అద్భుతాలు చేసుకోండి. లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు విశ్వాసులు ఉంటారు కదా, అద్భుతాలు చేయమని చెప్పండి, ఆపేసేయండి, అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి దొంగ వ్యక్తుల పట్ల చాలా మోసం అనేటువంటిది జరుగుతూ ఉంది, జాగ్రత్త. తర్వాత ఈ అద్భుతాలు మనకు పర్సనల్ టెస్టిమనీస్, సాక్ష్యాలు ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. వ్యక్తిగత సాక్ష్యాలు అంటే వ్యక్తిగతంగా ఎలాగా మారిపోయినాయంటే ఆ వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళు సాక్ష్యం చెప్పడం వల్ల. అందుకే మీకు దేవుడు చేసినటువంటి మేలులను ఖచ్చితంగా సాక్ష్యం రూపంలో, సాక్ష్యం అంటే ఏంటి, మరొక సువార్తనే, అది కూడా సువార్తనే. ఎందుకంటే నువ్వు దేవుడు చేసినటువంటి మేలులు ఆశ్చర్యకరులు తెలియజేయడం వల్ల ఎంతో మంది యొక్క మారుమనస్సుకు కలిగేలాగా మీరు సహకరించినట్లే. అంటే మీరు కూడా సువార్త బోధించినట్టే సాక్ష్యం చెప్పడం వల్ల. సాక్ష్యం దాపెట్టడం వల్ల దేవుడు చేసినటువంటి గొప్ప మేలులను మీరు దాపెడతా ఉన్నారు. అంటే దొంగలు మీరు, స్వార్థపరులు అనమాట. సో ఇక్కడ చూద్దాం నా టెస్టిమనీ, నా పర్సనల్ టెస్టిమనీ చెప్తున్నాను. 10th క్లాస్లో చిన్నప్పుడు మేమంతా ఆడుకుంటాం కదా, కొంచెం పెద్దవాళ్ళమేనని చెప్పేసి, మాది కర్నూలు కాబట్టి కర్నూలులో అక్కడ కేసీ కెనాల్ అని ఉంటుంది. అక్కడ ఈత కొట్టడానికి అని చెప్పేసి, అది సమ్మర్ అయినప్పటికీ అయినా వాటర్ ఉండే అప్పట్లో, ఇప్పుడు లేవు సమ్మర్లో. అప్పట్లో ఫుల్ వాటర్ ఉండే సమ్మర్లో అయినా కానీ. సో అందరు ఫ్రెండ్స్ అందరు దుంకుతూ ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళంతా బాగా దుంకుతూ ఉంటే ఈత అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కొట్టాలనే విషయం నాకు తెలియదు. సో ఇన్నోసెన్సీ తెలియదు అనమాట. సో అక్కడ అందరు ఎగురుతూ ఉంటే నేను కూడా ఎగిరేసి దాంట్లో కింద పడితే లోపల మునిగిపోతా ఉన్నాను, ఊపిరాడలేదు, నాకేం అర్థమైతే లేదు, కుట్టుకోబోతున్నాను. ఫ్రెండ్స్ చూసి వీడు అంత దూరం నుంచి ఎదిగా అంటే వీడికి ఈత గజేతగాడు, వాడు బాగా ఈత వస్తుందని లైట్ తీసుకొని, అంటే చిన్నపిల్లలే కదా 10th క్లాస్లో, అంత నాలెడ్జ్ ఏమి ఉండదు. అయితే అలాగా కొట్టుకుంటూ నేను పూర్తిగా నీళ్లు మునిగేసి, నాకు ఇప్పటికీ సెన్స్ ఉంది, గుర్తు 10th క్లాస్ 15 years కదా. సో కింద అంచులోకి వెళ్ళిన తర్వాత బాటంలో నేను ఇట్లా మునిగిపోతూ కాళ్ళు ఇట్లా కొట్టి మళ్ళీ ఇట్లా కొట్టుకున్నాను. చివరి శ్వాసలో నాకేంటంటే చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి బాగా వెళ్ళేవాడిని. అంటే కర్నూలులో సిసి చర్చ్ అనే ఒకటి ఉంటుంది, పెద్ద చర్చ్ అని కూడా అంటారు, పోల్ సెంటినియల్ బాప్టిస్ట్ చర్చ్.
దాంట్లో ఏంటంటే అక్కడ నేను సండే స్కూల్కి బాగా పోయేటాన్ని. అప్పట్లో బాగా ఈ స్కిట్స్ ద్వారా వాక్యాలు చెప్పడం బాగా నేను చాలా ఇన్స్పైర్ అయినా. సో అప్పుడు దేవుడు అంటే నాకు బాగా ఏమంటారు చూడు, బాగా ఎప్పుడు గుర్తు చేసుకునేవాడిని. ఆ టైంలో నాకు ఎవరిని గుర్తు చేసి దేవానని కాపాడు దేవా అని నేను బయటికి సౌండ్ వినపడదు కదా, మనం హృదయంలో అనుకుంటాం కదా. వెంటనే ఏం చెప్తుందో తెలియదు కానీ నాకు దాని తర్వాత ఇంకేం గుర్తులేదు. అయితే నేను బ్రతికిన తర్వాత అడిగాను ఏం జరిగిందంటే, అక్కడ మామూలుగా బట్టలు ఉతుక్కోవడానికి చాలా మంది వస్తారు, దోబి వాళ్ళు ఉంటారు కదా. అందులో నరసింహ అని చెప్పేసి ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకుంటా అక్కడ కర్నూలులో. ఆయన అంటే చాలా మంది ప్రయత్నం చేసి వదిలేసినారు, వాడు గట్టిగా పట్టుకుంటున్నాడనో లేకపోతే అంత పెద్ద దాంట్లో దొరకలేదంట. అంటే ఈయన ఒక్కడు అంటే కొంచెం మా ఫ్యామిలీస్కి అక్కడ బాగా పరిచయం, మాది కాలనీ కాబట్టి అక్కడ వాళ్ళందరూ మేబీ దేవుడు ఆయనని ఇంకా ప్రేరేపించిండొచ్చు, లోతుగా వెళ్ళి గట్టిగా కష్టపడి తీసుకొని వచ్చిండంట అని చెప్పాడు కూడా నాకు. తర్వాత ఇప్పుడు నేను చాలా సంవత్సరాల తర్వాత బ్రతికిన తర్వాత పెద్దగా అయిన తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు చెప్పిండు నాకు ఇట్లా జరిగింది. సో ఆయన నన్ను ఒడ్డుకు తీసుకొచ్చి ఏమో జరిగిన తర్వాత నాకు మేల్కున్న తర్వాత తెలిసింది, నేను ఏం జరిగిందో కూడా గుర్తులేదు. ఇలాగ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం నా జీవితంలో. ఓకే, నెక్స్ట్ కోవిడ్ రికవరీ. కోవిడ్ నాకు చాలా ఘోరంగా వచ్చింది. అంటే తర్వాత ఊపిరాడక, తర్వాత కేర్ హాస్పిటల్లో జాయిన్ కావడం, ఎమర్జెన్సీలో ఊపిరి కంప్లీట్గా బంద్ కావడం, దేవా దేవా అని అరవడం, దేవా నేను పని చేయలేక నేను ఇలా అవుతుందని చాలా ఏడ్చాను నేను బాగా. ఆ టైంలో అందరు ఐసీయూలో చూస్తేనేమో ఒకరేమో జాయిన్ అయిన వాళ్ళు, ఐసీయూ అంటే ఇంకా ఆ ఊపిరాడ ఆ టైంలో అంతా ఇట్లా ఇట్లా పోతా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు, ఇట్లా వస్తున్నారు. నేను చూస్తే నా టైం ఎప్పుడు అని భయం అంత పరిస్థితుల్లో. కానీ దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా నాకు ఆ కోవిడ్ ప్రమాదం నుంచి తప్పించాడు. చాలా ఘోరంగా ఉంటుంది. అంటే అది అటాక్ అయిన తర్వాత ఊపిరాడనప్పుడు చాలా కష్టం. ఊపిరాడలేదంటే మనకు మహా అంటే ఒక నిమిషం ఊపిరాడకుండా చూడండి, తెలుస్తుంది మీకు. 30 సెకండ్స్ ఆపుకోండి, మీకు తెలుస్తుంది ఆ భారం ఏందో ఏందో. సో కోవిడ్లో చాలా మందిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మనం బతికినాం కదా. దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా పనిచేస్తాడు మన వ్యక్తిగత జీవితంలో. అది కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది అనమాట. ఎందుకు అలా చేస్తున్నాడంటే దేవుడు పబ్లిక్ మీటింగ్ ద్వారానో పబ్లిక్లో గుంపులో చేయడం వల్ల అది వ్యక్తిగతంగా అనుభవానికి సంబంధించినది కదా, ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. కానీ మిగతా వాళ్ళు అంత అనుభవంలోకి రారు దాన్ని. సో విశ్వాసం అంతగా బలపడటం లేదు. కాబట్టి దేవుడు ఏం చేసిండంటే ప్రతి వ్యక్తికి తన వ్యక్తిగత జీవితంలో కనపరుచుకుంటున్నాడు ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క అద్భుతాన్ని. తర్వాత నాకు డయాబెటిక్ అటాక్ అయినప్పుడు, అంటే కోవిడ్ తర్వాతనే ఇస్తారు కదా స్టెరాయిడ్స్, దానివల్ల నాకు వచ్చింది. దాని తర్వాత అప్పుడు సర్జరీ ఒకటి ఉండిండే ఎమర్జెన్సీగా. దాని తర్వాత అంటే ఒక 6 నెలల తర్వాత సర్జరీ, జనరల్గా డయాబెటిక్ ఉన్న పేషెంట్స్కి సర్జరీ చేయరు ఎట్టి పరిస్థితుల్లో. సర్జరీ చేస్తే అది కోలుకోదు కాబట్టి వెంటనే, ఇంకా నేను చెప్పకూడదు కానీ చనిపోతారు అనమాట, అది కట్టుకోదు. సో అలాంటి నాకు మేజర్ సర్జరీ జరిగినప్పటికీ నేను దేవుని దయ, నేను ఆ రోజు ముందు రోజు బ్రదర్ స్టీఫెన్ పాల్ దగ్గర అక్కడ నేను చర్చ్కి వెళ్ళేవాడిని. అప్పుడు అక్కడ నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ రోజు సండే అటెండ్ అయిన తర్వాత నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాను దాని తర్వాత. సో దేవుని దయ అద్భుతంగా, అది జనరల్గా మామూలు వాళ్ళకి ఆ గాయం కోలుకునే కట్లన్నీ అయ్యే లోపల కనీసం 3 నుంచి 6 నెలల టైం తీసుకుంటారు. నాకు 15 డేస్లో లేచిపోయినా, ఎందుకంటే ఉద్యోగం చేయకుంటే బతకలేము. సో వెనకాల అంతా ఆ గాయానికి సంబంధించినది ఏంటారు దూది అలా అన్నీ ఉంటాయి కదా. సో అవి పెట్టుకొని నేను ఇంటర్వ్యూకి వెళ్ళి నేను మంచిగా జాబ్లోకి జాయిన్ అయ్యి వెళ్ళాను నేను 16 డేస్, 16వ రోజు నుంచి. సో ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు ప్రతి జీవితంలో ఉంటాయి. అవి ఏమంటే చెప్పుకోరు, తప్పు కదా చెప్పుకోకపోతే, ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. చెప్పకపోతే దేవుడు చేసినటువంటి మేలులు వేస్ట్ అయిపోతాయి. ఓకే, కాబట్టి అంటే నువ్వు సువార్తను దాపెడుతున్నట్టు నువ్వు దొంగవు అనమాట. కాబట్టి అలా చేయకండి. మీరు సాక్ష్యాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు కూడా సువార్త ప్రకటించినట్టే అది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది పర్సనల్ టెస్టిమనీ ద్వారా మనకు దేవుడు వ్యక్తిగతంగా మన జీవితాల్లో పనిచేస్తున్నాడు అనేటువంటి
విషయాలు తెలుస్తాయి అన్నమాట. అద్భుతాలు జరగాలంటే ఏమేమి ఉంటే జరుగుతాయి అంటే, అద్భుతాలు జరగాలంటే మన ప్రతి వ్యక్తిలోనూ ఏమేమి ఉండాలా, ఏం జరగాలి అనే విషయాలు చూసుకుందాం. అద్భుతాలకు అసలైనటువంటి తాళం ఏంటి? విశ్వాసం, ఫెయిత్ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం అద్భుతాలకు మొదటి తాళపు చెవి. అద్భుతాలు జరగాలంటే ఇట్లా కీ ఉండాలి కదా, లాక్ ఓపెన్ చేయాలంటే. అలాగనే అద్భుతాలు జరగాలంటే కీ ఏంటి దానికి? విశ్వాసం. సో మనకు మన బైబిల్లో చూసుకున్నట్లయితే మనకు రెఫరెన్సెస్ చాలా ఉంటాయి. సో మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో చూసుకున్నట్లయితే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని యేసయ్య చెప్తాడనమాట. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చూసుకున్నట్లయితే, నీవు నమ్మగలిగితే అన్నీ సాధ్యమే. సో ఇక్కడ అద్భుతం అనేటువంటిది దేవుని శక్తితో జరుగుతుంది, కానీ అది మన విశ్వాసాన్ని ప్రతిపాదిస్తుంది. అంటే యాక్చువల్గా జరిగేది దేవుని శక్తితో, కానీ అది విశ్వాసం ద్వారా జరుగుతుంది అనమాట. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు అద్భుతాలను వ్యక్తిగతంగా అంటే అద్భుతాలు ఎలా జరుగుతాయి అనేటువంటి విషయం స్పష్టంగా ఈ వాక్యంలో తెలియజేస్తుంది. ఏం చేయాలా? నీకు ఆరోగ్యం బాగలేనప్పుడు పబ్లిక్ మీటింగ్లో వెళ్ళాలా, లేకపోతే ఏం చేయాలని చెప్పిండు? నీలో ఎవరికైనాను సంభవించనా? యాకోబుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 15 చూసుకున్నట్లయితే, నీలో ఎవరికైనాను సంభవించనా, కష్టం సంభవించనా, బాధ, దుఃఖం ఏదైనా కానీ అతడు ప్రార్థన చేయవలెను. అంటే నీకు ఏదైనా కష్టం వచ్చినా, నీకు ఏదైనా సంభవించినా, లేకపోతే నీకు ఏదైనా ఆపద సంభవించినా అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడను. అంటే నీకు సంతోషం అనిపించింది అనుకో, ఏం చేయాలి? పాటలు పాడాలి, దేవుని ఆరాధించాలి. దేవుడు చేసినటువంటి గొప్ప మేలులను ఆయన పాటల రూపంలో మన ఆనందం వ్యక్తం చేయాలి. కీర్తనల గ్రంథమంతా అదేనండి, ఆయన ఆనందం వ్యక్తం చేసింది. చూడండి, మీలో ఎవడైనా నువ్వు రోగి ఉన్నాడా, నీకు ఒకవేళ డిసీజెస్ వచ్చినాయి, రోగం ఉంది నీకు, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవాలను. ఎవరైనా అయ్యుండొచ్చు, పాస్టర్ అయ్యుండొచ్చు, లేదంటే సంఘ పెద్దలు ఎవరైనా పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు, బిలీవర్స్. వాళ్ళని పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. అప్పుడు వాళ్ళ సంఘ పెద్దలు, సంఘ పెద్ద ఉండొచ్చు, లేదంటే పెద్దలు, ఆ సంఘం యొక్క పెద్దలందరూ కలిసి రోగి ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి సంఘ మెంబర్ కాబట్టి ఆ సంఘము వాళ్ళు వచ్చి నూనె రాసి అతని తల మీద ప్రార్థన చేస్తే అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని అంటే దేవుని వాక్యం అబద్ధమా? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును అని ఉంది కదా. ఎక్కడికి వెళ్తున్నారు మీరు మరి? మీ సంఘం ఏది? మీ చర్చ్ ఏది? ఓకే, ప్రతి ఒక్కరికి ఒక సంఘం ఉండాలండి, ఆ సంఘంలోకి వెళ్ళాలి. కానీ ఏంటంటే ప్రాబ్లము, ఆ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్లు డబ్బులు ఇస్తేనే ప్రార్థన, డబ్బులు ఇస్తేనే అన్ని. కొంతమంది లేజీ ఫెలోస్ ఉంటారు, కొంతమంది ఇలాగ చాలా రకరకాలు ఉంటాయి. దయచేసి మీ సంఘ సభ్యులను మంచిగా చూసుకోండి, వాళ్ళ కష్ట సుఖాలు. సంఘ పెద్ద అంటే ఏమంటారు చూడు, నీకేదో కిరీటం ఇచ్చి గొప్పవాడివి అని కాదు, వాళ్ళకి సేవ చేయడమే. వాళ్ళ భార్య భర్తల గొడవలు జరిగిండొచ్చు, పిల్లలు తప్పుడు మార్గంలో నువ్వు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని యోగక్షేమములు కనుక్కొని వారిని బాగు చేసి సరి చేయడమే నీ పని. ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి డ్యూటీ ఏదో సంఘ పెద్దకి. అంతేగాని పబ్లిక్లో లక్షల మీటింగ్లు పెట్టి లక్షల మందిని తీసుకొని వచ్చి అది కాదండి. సంఘం అంటే కుటుంబం. ఎట్లయితే తల్లి తండ్రి పిల్లలు ఉంటారో ఆ యోగక్షేమంను సంఘాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన సంఘం అంటే ఆయన రాజ్యాన్ని కాపాడాల్సినటువంటి భారం ఎవరికి ఇచ్చారంటే ఆ పాస్టర్ గారికి ఇచ్చాడు సంఘపతి. కాబట్టి వాళ్ళు దాన్ని కాపాడాలి. సో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. చూడండి ఎంత గొప్ప కార్యాలు ఇచ్చినాడు కదా. మనకు శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషమైనప్పుడు ఆనందంగా కీర్తనలు పాటలు పాడవాలి. ఎవరైనా రోగి అయినప్పుడు ఆ సంఘ పెద్దలను పిలిపించి నూనె రాయించి అతనికి ప్రార్థన. ఎందుకంటే రోగి అయినప్పుడు ఏమవుతుందంటే మనం బెడ్ రిడన్ అయినప్పుడు ఆ రోగిని తీసుకుని వెళ్ళలేము.
ఆ రోగి ప్రార్థన చేయలేకపోవచ్చు, ఆ రోగి యొక్క ఇప్పుడు కోమాల్లో ఉండిండొచ్చు, కొంతమంది పెరాలసిస్ వచ్చి. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? సంఘం వెళ్ళి ప్రార్థన చేయాలి కదా. సో ఇది మనకు ఇచ్చినటువంటి కీ అద్భుతాలకు సంబంధించినటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం గుర్తుపెట్టుకోండి బాగా. ఇది పాటించండి. పేద పాస్టర్లు సహకరించండి. అంటే ఉన్న గొప్ప సంఘాలకి డబ్బులు ఇవ్వడం కాకుండా పేద పాస్టర్లకు కూడా చాలా మంది ఉన్నారు. నాకైతే ప్రతి ఊర్లో వెళ్ళి ఎంతో గొప్పగా పాస్టర్స్ పేదరికంతో మగ్గి వాళ్ళు ఎంతో శ్రమతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని నేను షూట్ చేయాలనుకుంటున్నాను. దేవుడు మరి నాకు ఈ ఉద్యోగం వల్ల ఎటు పోలేకపోతున్నాను. ఎందుకంటే మనకు వెహికల్ కావాలి, జీవితోపాధి నిమిత్తం మనకు ఇవన్నీ అవసరము, అంటే ఉద్యోగం అవసరం. కాబట్టి నా గురించి ప్రార్థన చేయండి. నేను ఖచ్చితంగా ఆ విషయం చేయాలని నాకు ఎంతో ఆశ. తర్వాత దేవుని చిత్తం అంటే మనం ప్రార్థన చేసిన వెంటనే అన్ని అద్భుతాలు జరిగిపోతాయంటే కాదండి. ఒక చెల్లి ప్రార్థన చేస్తుంది, ఆ అమ్మాయి బాగా గాఢంగా ప్రేమించుంటుంది, నాకు వాడు కావాలా, వాడు నేను పెళ్లి చేసుకోవాలి, ఎట్లా తిరిగి చేయవచ్చు. ఇంకొకరు వచ్చేసి నాకేదో పొరపాటున పెళ్ళి అయిపోయింది, నాకు వీడు కరెక్ట్ కాదు, ఇంకొకరు నాకు కరెక్ట్ అని ప్రార్థన చేస్తుంది. కొంతమంది నాకు 5 స్టోర్ 4 స్టేర్స్ బిల్డింగ్ వచ్చేసింది, 5th ఫ్లోర్ లేపాలనుకుంటున్నాను, దేవుడు అనుగ్రహించాడు. ఇవన్నీ ఓకే. అంటే దేవుని చిత్తం ప్రకారంగా ఎవరైతే అడుగుతారో అవన్నీ జరుగుతాయి. అంటే దేవుని చిత్తం, ఆయన బిల్లు ఉండాలి. ఎప్పుడు ఎలా ఎవరికి అని ఆ నిర్ణయం దేవుని చిత్త ప్రకారం ఉంటుంది. సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు సైతము ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించండి, అయినప్పటికీ నీ చిత్త ప్రకారమే అంటాడు. నీ చిత్త ప్రకారమే. చూసుకోండి వాక్యాన్ని. యెహోవా తన చిత్తము చేత పని చేయును అనేటువంటిది కీర్తనలు 115 3వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ విధంగా ఉంటుంది వాక్యం. దేవుడు చేయాలనుకుంటే అద్భుతం జరుగుతుంది. మన బలవంతం కాదు, కోరిక కాదు, భావోద్వేగం కాదు. ఓకే, ఆయనకు చిత్తం అనిపిస్తే చేస్తాడు. ఓకే, సో విశ్వాసం దీనికి మూల కీ అని చెప్పాము కదా. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం అనేటువంటిది ఏం చేయాలా అంటే అద్భుతాలు సంభవించాలంటే మనకు మెయిన్ ఇవే పాటించాలి, ఈ వాక్యమే పాటించాలి. సో తర్వాత దేవుని చిత్తంలో ఉంటే అవి జరుగుతాయి. తర్వాత ప్రార్థన ద్వారా ఏ అద్భుతాలైనా జరుగుతాయి. ప్రార్థన ద్వారా అద్భుతం జరగాలంటే మనం దేవునితో మాట్లాడాలి. మాట్లాడకుండా ఎట్లా తెలుస్తుంది అండి? అడగండి అన్నము అవ్వ బువ్వ పెట్టదంట కదా అమ్మ. అలాగనే అద్భుతం జరగాలంటే మనం దేవునితో మాట్లాడాలి. మనం దేవునితో మాట్లాడడానికి కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంటి? ప్రార్థనే. అడిగిన వారికి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే అడిగిన వారికి ఆయన అనుగ్రహించును. అడుగుడి ఇవ్వబడును, వెదగుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. బాగుంది కదా వాక్యం. సో యాకోబుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూసుకున్నట్లయితే అనేక శక్తి కలిగి ఉన్నది నీతిమంతుని ప్రార్థన. అంటే 16వ వచనంలో చూసుకున్నట్లయితే మీ పాపములను ఒకరితో ఒకరిని ఒప్పుకొనుడి, మీ స్వస్థత పొందినట్లు. అంటే మీరు స్వస్థత పొందినట్లు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. సంఘంలో నాకు బాగాలేదు, నువ్వు ప్రార్థన చేయాలి, నీకు బాగాలేదు, నేను ప్రార్థన. ఎందుకంటే బలహీనంలో ఉంటాం కదా, ఎదుగుతాడు వెంటనే. పరిశుద్ధుల సహవాసంలో ఇదేనండి సహవాసం అంటే. నువ్వు బాగాలేకపోతే నేను నీ గురించి ప్రార్థన చేస్తాను, నేను బాగాలేకపోతే నీ సంఘం గురించి ప్రార్థన చేయాలి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలము గలదై ఉండుని. బహు బలము గలదై ఉండును. ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు అద్భుతానికి ద్వారం. ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు అద్భుతానికి ద్వారం. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయడి. ఇది కీ. ఓకే, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం అనేటువంటిది మన కీ అద్భుతాల గురించి. ఈ 5వ అధ్యాయం మీరు బాగా చదవండి. దేవుడు ఏం చెప్పాడో అప్పుడు తెలుస్తుంది మీకు. వాక్యాన్ని బాగా చదవండి. వాక్యం చెప్పేవారు అట్లున్నాయా లేదా లేఖనంలో చూడండి. అందరికీ బైబిల్ దేవుడు మనకు ఉచితంగా దయచేస్తున్నాడు. ఎంతో మంది చేతుల్లో బైబిల్లో ఉన్నాయి, చదవండి.
తర్వాత పరిశుద్ధాత్మ యొక్క కార్యం, అద్భుతాలు అనేటువంటి పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు అన్నమాట. అంటే వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. అద్భుతాలు మన బలంతో కాదు చేసేది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతాయి. పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అలాగే అపొస్తలుల కార్యములు 19:11 చూసినట్లయితే దేవుడు శిష్యుల చేతుల ద్వారా అనేక అద్భుత క్రియలు చేయించాడు. మనం చూసుకున్నట్లయితే వాక్యంలో అపొస్తలుల కార్యంలో 19వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నట్లయితే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలను చేయించను. అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలైనాను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచి వెళ్ళను, దెయ్యములు కూడా వదిలిపోయాను. దెయ్యములు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాను. రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగుల ఆయన పౌలు యొక్క చెంగు అంటే గుడ్డలు ముట్టుకున్నా కానీ అద్భుతాలు జరిగినాయి. యేసుక్రీస్తు కూడా అలాగనే కదా, రక్తస్రావమైన స్త్రీ ముట్టిన వెంటనే అలాగే సేమ్ అదే పవర్ ట్రాన్స్ఫర్. అంటే వాళ్ళు శిష్యులకు అదే పవర్ దేవుడు అనుగ్రహించినారు. మీరు యెరూషలేములో పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి అని చెప్పేసి. ఓకే, తర్వాత ఎందుకు ఇవి వ్యక్తిగతంగా మారాయి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. దేవుని శక్తి వ్యక్తిగత విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే. దేవుని యొక్క శక్తి వ్యక్తిగత విశ్వాసాన్ని బలపరచడానికి. ప్రతి మనిషికి దేవుడు స్వయంగా తాను జీవించి ఉన్నాడని కనబరుస్తాడు. అంటే దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది ఉనికి? ఈ అద్భుతాల ద్వారా టచ్ చేసినట్టు నేనున్నా చూడు అని చెప్పేసి ఈ అనుభవం ద్వారా విశ్వాసం ఇంకా చాలా బలపడుతుంది అన్నమాట. బైబిల్లో మనం వాక్యంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో చూసుకుంటే 22వ వచనము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అద్భుతం విశ్వాసం ఆధారంగా వ్యక్తిగతంగా పనిచేస్తుందని ఈ వాక్యం చెబుతుంది. దేవునితో వ్యక్తిగత సంబంధం బలపడడానికి అద్భుతం జరిగినప్పుడు ఆ వ్యక్తి దేవునికి చాలా దగ్గర అవుతాడు. చాలా మంది నాస్తికులు కూడా మారారు ఈ క్రైస్తవులు కూడా. అంటే ఎలాగా, నేను ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదు, నేనేం చేసినా జరగట్లేదు అని చెప్పేసి. అద్భుతాలు ఇందాక చెప్పాను కదా, అది ఆయన చిత్తం ఉంటే ప్రతిదీ జరుగుతుంది, ఆయన చిత్తం లేకుంటే జరగదండి. అది ఒక సాధారణ సంఘటన కాదు, దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగత నడక అది. దేవుని దగ్గర నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని దగ్గరికి రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. అద్భుతాలు జరగాలంటే ఆయనకు బాగా దగ్గర కావాలి, ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి, మనం ఆయనతో మాట్లాడాలి. అద్భుతాలు వ్యక్తిగత సాక్ష్యాలుగా మారుతున్నాయి, నిజమే కదా. దేవుడు వ్యక్తుల జీవితాల్లో పనిచేస్తున్నాడు. మనం వింటున్నవి అన్ని సాక్ష్యాలు. ఆరోగ్యము గురించి, రక్షణ గురించి, సమాధానం గురించి, మార్పు గురించి. దొంగలు మారారండి, నరహత్య చేసే వాళ్ళు మారారు, ఎంతో మందిని వీళ్ళందరినీ మార్చిపడేసిండు దేవుడు ఆయన వాక్యం ద్వారా. ఇవన్నీ ఆయన పనులు కదా. కీర్తనలు 18వ అధ్యాయం 48వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించి ఉన్నావు, బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అనుభవం తెలియజేస్తున్నాడు కీర్తనల ద్వారా. సో వ్యభిచారం చేసే వాళ్ళని, నరహత్య చేసే వాళ్ళని, దొంగలను ఎంత మందిని మార్చాడు తెలుసా ఆయన వాక్యం ద్వారా. కావాలంటే సాక్ష్యాలు మీరు చూడండి. గజ దొంగలు మారారు, సువర్ట్పురం అనేటువంటి ఆ ఊర్లో సువార్తపురంగా మార్చి పడేసినారు. అట్లాంటి శక్తి ఉంటుందండి వాక్యంలో. అద్భుతాలు మామూలుగా జరిగాయా? సరే, దేవుడు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడు. అంటే పర్సనల్గా నీ జీవితం వేరే, వాళ్ళ జీవితం వేరే. పర్సనల్గా ఆయన అనుభవాన్ని తెలియజేస్తాడు. మనం పుట్టింది దేనికోసము? ఆయనను కనుగొనడానికి, ఆయన దేవుడు అనేటువంటిది కనుగొనడానికి, ఆయన దైవత్వాన్ని కనుగొనడానికి, ఆయన శక్తిని కనుగొనడానికి, ఓకే, ఆయన మహిమను కనుగొనడానికి. అది విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రేమించడానికి ముఖ్యంగా అది కనుక్కొని, అమ్మా దేవా తండ్రి నాయనా నువ్వు దేవాది దేవుడివా అని చెప్పేసి ఆయనను ప్రేమించాలి. అందుకే మనల్ని అందరినీ సృష్టించుకున్నాడు కదా. ప్రతి మనిషి ప్రార్థన వేరు, వారి యొక్క పరిస్థితులు వేరు. అందుకే అద్భుతాలు కూడా వ్యక్తిగతంగా ప్రత్యేకంగా జరుగుతాయి అన్నమాట. నీ స్టోరీ వేరే, నీ యొక్క సిచ్యువేషన్స్ వేరే, నీ ఫ్యామిలీ వేరే, నీ సర్కమ్స్టాన్సెస్ వేరే. మనం అడుగు వాటినన్నిటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే నువ్వు ఎక్కువగా దయచేయగలవాడు దేవుడు.
ఎఫీసులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అంటే మనం అడుగు వాటి కంటే కూడా మీరు ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తాడంట దేవుడు. మరి అద్భుతాలు చేయువాడు, అద్భుతాలు చేయువాడా నీ వంటి వాడు ఎవరు? సో బైబిల్లో క్రీస్తు మరియు శిష్యుల కాలంలో అద్భుతాలు బహిరంగంగా జరిగాయి, ఇప్పుడు జరగటం లేదు. ఎందుకు? బైబిల్లో క్రీస్తు మరియు శిష్యుల కాలంలో అద్భుతాలు బహిరంగంగా జరిగాయి, ఇప్పుడు జరగటం లేదు. ఎందుకు? ఓకే, ఆ సమయంలో అద్భుతాలు సాక్ష్యంగా ప్రజల ముందే అవసరమయ్యాయి. ఆ టైంలో అద్భుతాలు అనేటువంటి ఐ విట్నెసెస్గా ప్రజల ముందే అవసరమయ్యాయి. యేసు మెస్సయ్య అని నిరూపించడానికి కూడా అద్భుతాలు జరిగాయి. ఆయనే మెస్సయ్యనే యేసు అని చెప్పి ఆ అద్భుతాలు నిరూపించడానికి ఆ విషయం నిరూపించడానికి అద్భుతాలు జరిగాయి. యేసు ఎవరో ప్రజలకు తెలియదు. అప్పుడు ఆయన మెస్సయ్య అని నిరూపించడానికి ప్రజల ముందు బహిరంగంగా అద్భుతాలు అవసరమయ్యాయి. అప్పట్లో యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ అనేక సూచక క్రియలు, అది సరిపోదండి బుక్. అంటే 66 గ్రంథాల్లో ఆయన చేసిన అద్భుతాలు రాయాలి, అన్ని చేసిండు ఆయన. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. అప్పట్లో అద్భుతాలు ఒక సాక్ష్యం, ఒక నిరూపణ. ఇప్పుడు మనకు కంప్లీట్ అయినటువంటి 66 పుస్తకాలైనటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథము అదే బైబిల్. ఓకే, పూర్తయిపోయింది, కంప్లీట్ అయిపోయింది మొత్తం. సువార్త ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అందుకని అద్భుతాలు నిరూపణకు అవసరం అంతగా లేదు, నిరూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీగా అన్ని స్టోరీస్ అందులో ఉన్నాయి, నిరూపింపబడి. శిష్యుల కాలంలో సువార్త మొదటిసారిగా ప్రకటించబడింది. అంటే సువార్త మొదటిసారిగా మనం స్టార్ట్ చేసింది శిష్యులు కాబట్టి 12 మంది శిష్యులు. సువార్త ప్రపంచానికి కొత్త సందేశం, దాన్ని నిజమని నిరూపించేందుకు దేవుడు వారికి బలమైన బహిరంగ అద్భుతాలు ఆయన శిష్యుల ద్వారా చేయించాడు. ప్రభు వారితో పనిచేసి సూచక క్రియల చేత వాక్యంను స్థిరపరిచాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో చూసుకున్నట్లయితే అప్పట్లో బహిరంగ అద్భుతాలు సువార్తకు దృఢత. బహిరంగ అద్భుతాలు సువార్తకు దృఢత్వం. ఈ రోజుల్లో సువార్త ఇప్పటికే స్థిరపరచబడింది. అప్పుడు సువార్త స్ప్రెడ్ చేసుకుంటూ ఆ సువార్తను ముద్రించారు గ్రంథాల్లో, 66 పుస్తకాల్లో. సువార్త అంటే ఏంటి? బైబిల్ ప్రకారము సువార్త అంటే మంచి వార్త, మనుషులకు రక్షణ గురించి దేవుడు ప్రకటించిన శుభవార్త. మనుషులకు రక్షణ గురించి అంటే నరకం నుంచి తప్పింపబడడానికి సంబంధించినటువంటి సువార్త. అది ఎవరు? యేసుక్రీస్తుల వారు. మనుషుల రక్షణ గురించి దేవుడు ప్రకటించినటువంటి శుభార్త. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 చదువుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీకు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అందరూ రాసుకోండి ఈ రెఫరెన్స్, ఎందుకంటే సువార్త అంటే ఏంటంటే ఇది రెఫరెన్స్. ఓకే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇది సువార్త అంటే ఏంటి అనేది. ఓకే, ఈ రోజుల్లో దేవుడు వ్యక్తిగత విశ్వాసం మీద పనిచేస్తున్నాడు. కరెక్టే కదా? విశ్వాసం మీద. ఇప్పుడు పర్సనల్ రిలేషన్ మీద ఎక్కువగా ఆయన దృష్టి ఉంటుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, మత్తయి సువార్త 9:22లో దేవుడు మీలో పనిచేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13. దేవునితో వ్యక్తిగత సంబంధం బలపడేలా అద్భుతాలు ఎక్కువగా వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్నాయి. నేటి ప్రపంచం ఎట్లా ఉంది? సంశయంతో, డౌట్, విమర్శతో. కామెంట్స్ ఎక్కువ విమర్శిస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు అద్భుతాలు బహిరంగంగా జరిగినా నమ్మరు. వారికి ఏం కావాలి? వీడియో కావాలి, రికార్డ్ చేసి ప్రూఫ్ కావాలి, రీసెర్చ్ కావాలి.
యేసు కాలంలో కూడా ఇలా అన్నారు, ఈ తరం సూచక క్రియ కోరుచున్నది. మత్తయి సువార్త 12 అంటే అద్భుతాలు 12:39. హృదయం మారకపోతే బహిరంగ అద్భుతాలకు ప్రయోజనం ఉండదు. దేవుడు లోపల కార్యం చేస్తాడు మనిషిలో. అద్భుతం బహిరంగమా లేదా వ్యక్తిగతమా అనేది దేవుని ఉద్దేశం. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలనో ఆయన ఇష్టం, ఆయన చిత్తం. దేవుడు ఇలా కూడా చేస్తాడు. కొన్నిసార్లు అద్భుతాలు బహిరంగంగా కూడా కనిపిస్తుంటాయి. ఎందుకంటే లాజర్ని లేపడం కొన్నిసార్లు ఎవరికి చెప్పొద్దు అని కూడా చెప్తాడు మార్కు సువార్త 1:44. దేవుడు ఆత్మీయంగా అవసరమైతే మాత్రమే బహిరంగంగా అద్భుతాలు చేస్తాడు. వ్యక్తిగతంగా మారాయి అని మనకెలా తెలుస్తుంది? అద్భుతాలు అనేటువంటి వ్యక్తిగతంగా మారాయి అని మనకెలా తెలుస్తుంది? నేటి ప్రపంచంలో సాక్ష్యాలు అన్ని వ్యక్తిగత రూపంలో వస్తున్నాయి. అన్ని సాక్ష్యాలు నిజమా కాదు, పరీక్షించాలి కదా వాటిని. నేను ఈ మధ్య కొన్ని చెప్పాను కదా, ఏ ట్రోలింగ్ లో ఒక ఆవిడ రివర్స్ పోతుంటారు, మళ్ళీ రివర్స్ వస్తుంటారు. ఏంది అది ఇంపాసిబుల్ కదా. అంటే దెయ్యం పట్టిందంట అట్లా తీసుకెళ్తుందంట. ఏంటండి ఇది మరి దూరం. సో రకరకమైనటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి నమ్మించడానికి. దయచేసి మీరు యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మీరు బాగా చదివినట్లయితే అద్భుతాలకు కీ అదే. నేటి ప్రపంచము ఎట్లా ఉందో మీకు తెలుసు. అలాగే అద్భుతాలు మనకు పర్సనల్ అయిపోయాయి, వ్యక్తిగతంగా మారాయని మీకు ఎలా తెలుస్తుంది అంటే, నేటి ప్రపంచంలో సాక్ష్యాలు అన్ని వ్యక్తిగతంగా రూపంలో వస్తున్నాయి. అంటే అరే అతనికి అట్లా జరిగిందా, నేను ఎప్పుడు చూడలేదే, అలా ఉంటాయన్నమాట. అట్లా కూడా ఆశ్చర్యపోతారనమాట. అంతేగాని ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది అనమాట ఆ విషయం. ఆరోగ్య సాక్ష్యాలు, ఆరోగ్యం నుంచి బాగుపడినటువంటి విషయాలు, ఇంటి సమస్యలలో దేవుని జోక్యము, నేను చెప్పాను కదా నా సాక్ష్యం కూడా. ఆర్థిక అద్భుతాలు, ఆర్థిక విషయంలో ఎన్నో అప్పుల పాలైనప్పటికీ ఇంపాసిబుల్ ఉన్నటువంటి విషయాల్లో ఏమైనా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, కథ మొత్తం మారుస్తాడు. దేవుడు అంటే ఏమనుకుంటున్నాడు? ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆయన పేరు. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ చదవండి. ఆ వాక్యం చదువుతూనే నాకు గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. మన దేవుడు ఆశ్చర్యకరుడు, మాట్లాడే దేవుడు, నిజమైనటువంటి దేవుడు, సత్యదేవుడు. సాక్ష్యం చెప్పేది ఆ వ్యక్తి మాత్రమే. ఇవన్నీ ఒక డాక్టర్ చెప్పిన దాన్ని తిరగరాయడం అంటే ఆయనకు క్యాన్సర్ వచ్చింది అయినప్పటికీ బాగుపడతాడు. ఇది అతీంద్రియమైనటువంటి చర్య. ఇది కొంతమందికి HIV పేషెంట్లు బాగుపడినట్టు సాక్ష్యాలు వింటాం మనము. రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించబడము, వ్యసనాల నుండి విముక్తి కలగడము, ఇలాంటి చాలా సాక్ష్యాల ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే వ్యక్తిగతం అంటే ఆ వ్యక్తి మాత్రమే తెలుస్తుంది. సాక్ష్యం చెప్పేది ఆ వ్యక్తి మాత్రమే అని చెప్పడమే అద్భుతాలు అనేటువంటి వ్యక్తిగతం అని ఇవి నిరూపిస్తున్నాయి. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చెప్పేది కాదు, వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఒకసారి మళ్ళీ యాకోబుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చదువుకుంటా వెళ్ళండి. అద్భుతాలు అంటే ఏంటో అవే అందులో క్లియర్గా ఉన్నాయి. దీనికి కావాల్సింది ఏంది? విశ్వాసం. సో దీనికి కావాల్సింది ఏంది? ప్రార్థన. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఓకే, అర్థమవుతుంది కదా. బలంగా ఉంటుంది ఆ ప్రార్థన. గొలుసులను తెంపేసింది, ఎరుకోగోడలను బలగొట్టేసింది. ఏమనుకుంటున్నారు మీరు? ప్రార్థన అంటే విశ్వాసమైన సహితమైనటువంటి ప్రార్థన ఇలా చేయకండి. వాడు నాశనం కావాలి, ఆమె నాశనం కావాలి, నన్ను ఇట్లా జరిగింది అట్లా జరిగింది చేయకండి. ఏదైనా జరిగితే వాళ్ళని క్షమించాలని, దేవుని వాడు మారాలని ప్రార్థన చేయండి. కానీ ఎప్పుడు శపించడం ప్రార్థన కాదు. వాళ్ళు అంతు తెలుసు దేవా అని. కాబట్టి అలా చేయకండి. ఓకే, నా వాక్యం నచ్చినట్లయితే దయచేసి స్ప్రెడ్ చేయండి. అంటే నా వాక్యం కాదు, నేను దేవుడి వాక్యము నా ద్వారా చెప్పడం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లు అనిపిస్తే వాక్యం ద్వారా దయచేసి మీరు అందరికీ షేర్ చేయండి. మీరు కూడా వాక్యంలో అంటే దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులుగా కండి. ప్రతిదీ వాక్యమే. ఇప్పుడు చూడండి, నేను వాక్యం చెప్పాను, మీరు ఇప్పుడు ఈ టైంలో చెప్పలేకపోతున్నారు, అది చూసారు వీడియోలో, దాన్ని షేర్ చేయండి. దాని వల్లనే దేవుని యొక్క పని, ఈ రోజుకు మనం ఏ పనులు చేసినాం, ఇది ఒకటి చేయడం వల్ల ఏమవుతుంది, నీ అకౌంట్లో ఒకటి వేసుకుంటాం. నేను ఫలాని వాక్యాన్ని, ఇంపార్టెంట్ వాక్యాన్ని నేను 10 మందికి షేర్ చేశా కాబట్టి ఏమైంది, నేను దేవుని పని చేసిన అని గొప్పగా చెప్పుకోవడానికి ఈ రోజు క్లోజ్ చేయొచ్చు. ఓకే,
నేను షేర్ చేసుకోవడానికి ఈ విషయం చెప్పడం లేదు కానీ దేవుని వాక్యాన్ని షేర్ చేయడం కూడా, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా నువ్వు అందులో పాలిభాగస్తులువే ప్రపంచానికి ప్రకటించడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్లాట్ఫారంలో. ఓకే, చాలామందికి అంటే కొంతమందికి అట్లా ఫిగర్ వస్తుంది కదా, అట్లా సబ్స్క్రైబ్ చేయడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకు మరి తెలియదు, లేదు కోట్లు వస్తాయని వాళ్ళ ఉద్దేశం కదా. సో ఎనీహౌ రోజు రోజుకి తగ్గిపోతా లాస్ట్కి 30 మందికి వ్యూస్కి వచ్చినాయంటే దేవుని కార్యం గొప్పగా జరుగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే రగులుతాయి కదా, వాక్యం అనేటువంటిది మనిషిని మనసులతో డైరెక్ట్ వాక్యం మాట్లాడుతుంది, రగులుతుంది, మేల్పో చేస్తుంది. చాలా విషయాలు, అద్భుతమైన విషయాలు నేర్చుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ పార్ట్ 4లో ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి దీనికి సంబంధించి, అద్భుతాల గురించి. సో మిస్ కాకుండా చూడండి నా వీడియోని. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించండి. అండ్ మనకు క్రిస్మస్ సీజన్స్ వస్తున్నాయి. దేవుడు సంకల్పించి మీకు ఏమన్నా ప్రేరేపణ కలిగి మీ ఊర్లలో కానీ ఎక్కడైనా క్రిస్మస్కి సంబంధించినవి కానీ, న్యూ ఇయర్కి సంబంధించినవి కానీ ఎవరైనా మీకు స్వార్థ కుటుంబంలో ఏర్పాటు చేసుకొని వాక్యం చెప్పాలనుకుంటే దయచేసి నన్ను ఆహ్వానిస్తే మీ ఊర్లోకి వస్తున్నాను. స్వార్థ చెప్పడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ.